అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేస్తుంటే ఒక నలుగురు దొంగలు అనుమానాస్పదంగా పారిపోతుంటే మన వెహికల్ చెకింగ్ పార్టీ మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళను చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ అనుమానాస్పదంగా పారిపోతుంటే ఎందుకు పారిపోతారని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ ఆర్మూర్ డివిజన్లో లక్ష్మణచంద జన్నారం ఏరియాలో మోపాల్ ఏరియాలో ఈ చైన్ స్నాచింగ్లు చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకునే సందర్భంలో పంచనామా ఇచ్చి ఆ నలుగురు యొక్క కన్ఫెషన్ సీజన్ పంచనామాలు రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ ప్రకారంగా వాళ్ళు మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్, ఆర్మూర్ ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్, మోపాల్ నిజామాబాద్ టౌన్ డివిజన్లో మోపాల్ మండలంలో ఒక చైన్ స్నాచింగ్, అదేవిధంగా లక్ష్మణచంద్రారెడ్డి జన్నారంలో ఒకటి, మొత్తం 7 చైన్ స్నాచింగ్ కేసులు ఈ 2 గ్యాంగులు నలుగురు కలిసి దొంగతనం చేయడం జరిగింది. దానివల్ల ఈ కన్వెషన్ అండ్ సీజర్ పంచామా రికార్డ్ చేసి వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపుతా ఉన్నాం. ఈ నలుగురి దగ్గర దాదాపు 15 తులాల బంగారు చైన్, 7 కేసులలో ఉన్న స్నాచింగ్ కేసులో ఉన్న మొత్తం 15 తులాల బంగారం గొలుసులు వాళ్ళు దొంగతనం చేసి రికవర్ చేసి కోర్టులో జప్తు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైనా గుర్తు తెలియని భక్తులు మన ఊర్లో ఇటు స్నాచింగ్ చేసే వాళ్ళందరూ మొదటగా వచ్చి అబ్జర్వేషన్ చేసుకొని ఊళ్ళలో ఒక 2 సార్లు గస్తీ తిరిగి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒంటరిగా ఉన్న మహిళలను లేదా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, వాళ్ళ పొజిషన్లో ఉన్న బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకొని పోవడం జరుగుతుంది. అందుకనే ఈ గ్రామస్తులు ప్రతి ఊళ్ళో ఈ జిల్లాలో ఉన్న గ్రామస్తులు అందరికీ తెలియనిగా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ బండి నెంబర్లు కానీ మన ఫోటో తీసేసి మా పోలీసులో షేర్ చేస్తే, అదేవిధంగా మీరు అవసరమైతే ఆపి కొత్త వ్యక్తులు వస్తే అనుమానం ఉంటే ఆపి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని తరువుగా వెరిఫై చేసి వాళ్ళ యొక్క యాక్సిడెంట్ వెరిఫై చేసి వాళ్ళను వాళ్ళ ఇట్లాంటి కేసులలో జనరల్గా అనుమానం బండి నెంబర్లు లేకుండా కానీ అనుమానంగా తిరుగుతూ కానీ ఖచ్చితంగా వాళ్ళు మనము నేరాలు చేయడానికి ఉపయోగపడుతుంది. బండి జనరల్గా సొంత బండి ఉన్నోళ్ళు, రైతులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ బండి నెంబర్లు లేకుండా తిరగరు. జనరల్గా నేరాలు చేసే వాళ్ళు మాత్రమే బండి నెంబర్లు లేకుండా తిరుగుతారు. కాబట్టి అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే నేరాలను అదుపు చేయడంలో పబ్లిక్ భాగస్వామ్యం అవుతారు, మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. మనం ఫర్దర్గా గ్రామాల్లో అమాయకులైన వ్యక్తుల ఆభరణాలను కానీ సొత్తు కానీ దోపిడీ జరగకుండా ఆపే విషయంలో మీరు భాగస్వామ్యం కావాలని నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.